ఈటల రాజేందర్ గారు మీరు రద్దయిన 2,000 రూపాయల నోట్ లాంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ పోయినా మీరు చెల్లరు. అసలే కిషన్ రెడ్డి గాని ఇంకెవరు గాని నిన్ను పట్టించుకొని నాదో లేడు. ఇంకోసారి చిల్లరగా మాట్లాడినా అంతకు మించి మేము మాట్లాడతాం చెప్తున్నాము. మీరు తట్టుకోలేరు. మీడియా ముందుకు వచ్చి ఒక మైక్ పట్టుకొని ఇంకో మాట్లాడుతుంటే మేము ఇన్నే వ్యక్తులం కాదు. రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరగా మాట్లాడితే ఇంకో పదంలో మాట్లాడితే మా భాషని తట్టుకునే స్థాయిలో మీరు ఉండలేరు. హైదరాబాద్ యొక్క భాషని వారి యొక్క వ్యవహారాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాం. ఎక్కడున్న వలస వచ్చి రాజకీయం చేసుకోండి. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతా టీవీలో వస్తా ఒంకర్ తింగరగా చెప్తా అంటే ఇక్కడ వినేవారు ఎవ్వరూ లేరు. మీ స్థాయి గుర్తించుకోండి. తెలంగాణ రాష్ట్రం అప్పిలో ఊపిలో ఊగిపోయింది. పాత్రలో కేసీఆర్ పాత్రలో ఉన్నప్పుడు కూడా అందులో ఆర్థిక శాఖ మంత్రిగా నీ పాత్ర కూడా ఉంది. 6 లక్షల కోట్ల అప్పులో 2014 నుంచి 2019 దాకా 6 సార్లు నువ్వు అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టినావు. సిగ్గు లేదా? అప్పుడే గాంధపల్లి తమ్మినావు. కేసీఆర్ యొక్క రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలని తనఖా పెట్టింది, అప్పులో ఊపిలోకి తీసుకొచ్చింది. దివా తీసిన పాత్రలో సహాయ నటుడి పాత్ర, విలన్ పాత్ర కూడా ఈటల రాజేందర్ ఉంది. అవన్నీ కప్పిపుచ్చుకోనికే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు ఈటల రాజేందర్ గారు. మీ స్థాయి, మీ వ్యవహారము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంతకు మించి మాట్లాడితే మీ యొక్క స్థాయికి మేము గుర్తు చేస్తూ ఉంటాము. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి.